హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ సెకండ్ లెసన్ మై నెంబర్ వర్డ్ ఈ లెసన్ సంబంధించి వర్క్ బుక్ యాక్టివిటీస్ని ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. వర్క్ షీట్ నెంబర్ 1. ఇక్కడ మనకి చూడండి 10,000 నెంబర్ని ఏ విధంగా రాయవచ్చో, అంటే వివిధ రకాలుగా ఏ విధంగా రాయవచ్చో ఇక్కడ ఇచ్చారు. దాన్ని అంటే ఈ 10,000 నెంబర్ని వన్స్లో మనం ఏ విధంగా రాయాలి అని చూస్తే 10,000 ఎన్ని వన్స్ ఉంటాయి? 10,000 వన్స్. అదేవిధంగా 10,000లో ఎన్ని థౌజండ్స్ ఉంటాయి, ఎన్ని థౌజండ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఇక్కడ థౌజండ్స్ నెంబర్ వరకు మనం తీసేస్తే ఇంకా మనకి ఎంత ఉంది? 10 ఉంది. కాబట్టి ఒక 10 థౌజండ్స్ ఉంటాయన్నమాట. అలాగే టెన్స్ ఎన్ని ఉన్నాయి, టెన్స్ ఎన్ని ఉన్నాయి మనకి తెలియాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టెన్స్ ప్లేస్ వరకు ఉన్నటువంటి ఈ జీరోస్ని తీసేస్తే మిగిలినటువంటి 100 అనేవి మనకి ఎన్ని ఉన్నాయి? ఇంకా టెన్స్ తీసేస్తే వన్స్, టెన్స్ తీసేస్తే ఇంకా హండ్రెడ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఈ 10,000స్లో ఒక జీరోని కనుక తీసేసినట్లయితే మనకి ఇంకా 1000 ఉంటాయి. కాబట్టి ఈ 1000 టెన్స్ అనేవి ఇందులో మనకి ఉండడం జరుగుతుంది. అలాగే హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి, హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మనకి హండ్రెడ్స్ అనేది ఒక 2 జీరోస్ తర్వాత వస్తుంది, వన్స్ టెన్స్ తర్వాత వస్తుంది. అంటే ఇందులో 2 జీరోస్ తీసేస్తే ఇంకా 100 ఉంది. కాబట్టి 100 హండ్రెడ్స్ ఉన్నాయి. అలాగే 10,000s ఎన్ని ఉంటాయంటే మనకి 1000 ఎన్ని ఉన్నాయి అంటే థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు 3 జీరోస్ తీసేయాలి. అంటే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? 10 కనిపిస్తుంది. అంటే 10,000s ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ 10 lakhs ఇచ్చారు. 10 lakhsని మనం ఏ విధంగా రాయవచ్చో చూడండి. 10 lakhsలో మనకి టెన్స్ ఎన్ని ఉన్నాయి, టెన్స్ ఎన్ని ఉన్నాయి కావాలంటే ఇందులో ఒక జీరో తీసేయాలి. తీసేస్తే 1 lakh ఉంటుంది. కాబట్టి 1 lakh టెన్స్ ఉన్నాయి. అదేవిధంగా హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి, హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి 10,000 హండ్రెడ్స్ ఉన్నాయి. అలాగే వన్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 lakhs వన్స్ కూడా మనకి అందులో ఉన్నట్టు. అలాగే థౌజండ్స్ చూసినట్లయితే 3 జీరోస్ మనం తగ్గిస్తే మనకి ఇంకా 1000 ఉంది. కాబట్టి 1000 థౌజండ్స్ ఉన్నాయి. అదేవిధంగా 10,000s ఎన్ని ఉన్నాయి? ఈ 10,000s అన్న ప్లేస్ అనేది మనకి ఇక్కడ 4 జీరోస్ తర్వాత వస్తుంది. కాబట్టి ఇంకా 100 మిగిలింది. అంటే ఈ 100 10,000s ఉంటాయన్నమాట. అలాగే ల్యాక్స్ ఎన్ని ఉన్నాయి? ఈ ల్యాక్స్ తెలియాలంటే ల్యాక్స్ ప్లేస్ వరకు మనం చూసుకోవాలి. అంటే 5 జీరోస్ తీసేస్తే మిగిలింది మనకి ల్యాక్స్. ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి? 10 lakhs ఉన్నాయి. కాబట్టి 10 lakhs. ఈ విధంగా మనం ఈ 10 lakhsని రాయాలి. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ని లెటర్స్లో రాయాలన్నమాట. నెంబర్ యొక్క నేమ్స్ రాయాలి. అది చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ నెంబర్ చూస్తే ఇది 2 lakhs. సెకండ్ నెంబర్ 4 lakhs and 61,000. థర్డ్ నెంబర్ 5 lakhs 27,694. Fourth one is 52 lakhs 25,614. Fifth one is 12 lakhs 26,312. Sixth one is 6 lakhs 72,314. నెక్స్ట్ వర్క్ షీట్లో ఇక్కడ మనకి ఒక నెంబర్ని ఏ విధంగా వేరియస్ ఫామ్స్లో రాయొచ్చో, అంటే టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్లో ఏ విధంగా రాయొచ్చు ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ దాని ప్రకారం ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈ నెంబర్ని మనం ఏ విధంగా రాయొచ్చో చూడండి. ఈ నెంబర్ ఏంటంటే 47,38,263. ఇందులో వన్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ అన్నీ కూడా వన్సే. అలాగే ఇందులో టెన్స్ వన్స్ కింద మనం విడదీసినప్పుడు ఈ వన్స్ని సెపరేట్గా రాసుకుంటే ఈ మిగిలినవి అన్నీ కూడా, అంటే వన్స్ కాకుండా మిగిలినవి అన్నీ కూడా టెన్సే అవుతాయి. అంటే 4,73,826 టెన్స్ ఉంటాయి. అలాగే హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs ఈ విధంగా దీన్ని రాయవచ్చు. నెక్స్ట్ మనకి నెంబర్ ఫామ్స్లో రాయడానికి యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే 5 నెంబర్స్ని మనం రాయాలి. వాటిని రాయడానికి 10,000 నుంచి 1 lakh మధ్యలో ఉన్నటువంటి
ఏవైనా ఒక 5 నంబర్స్ రాయాలి. ఆ నంబర్స్ ఎలా ఉండాలంటే, ఆ నంబర్‌లో ప్రతి నంబరు కూడా వేరుగా ఉండాలి. అంటే రిపీట్ అవ్వకూడదనమాట. కాబట్టి వేరు అంకెలు కలిగినటువంటి 10,000 నుండి 1,00,000 మధ్యలో ఉన్నటువంటి 1,00,000 మధ్య గల 5 నంబర్‌ని 5 సంఖ్యలని మనం ఇక్కడ రాయాలి. చూడండి ఇక్కడ రాసాను. ఫస్ట్‌ది 12,345. ఇందులో 1, 2, 3, 4, 5 అని నంబర్స్ ఉన్నాయి ఇక్కడ. వచ్చిన నంబర్ మళ్ళీ రాకుండా మనం ఇక్కడ రాయడం జరిగింది. అలాగే 23,456, 34,567, 45,678, 56,789. ఇవే కాదు ఇంకా చాలా నంబర్స్ ఉంటాయి. ఇక్కడ 5 రాయమన్నారు కాబట్టి ఈ 5 రాయడం జరిగింది. నెక్స్ట్ ఈసారి 1,00,000 నుంచి 10,00,000 మధ్యలో ఉన్నటువంటి 6 డిఫరెంట్ డిజిట్స్ కలిగినటువంటి నంబర్స్‌ని రాయమన్నారు. చూడండి 1,23,456, 2,34,567, 3,45,678, 4,56,789, 5,67,891. ఇందులో కూడా ఏ నంబర్‌లోనూ వచ్చిన నంబర్ మళ్ళీ రాకుండా ఈ నంబర్స్‌ని ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇచ్చినటువంటి వర్క్ ఏంటంటే, ఈ న్యూమరల్ ఫార్మ్‌లో రాయండి. అంటే అక్షరాల్లో ఇచ్చిన దాన్ని మనం సంఖ్య వేయాలన్నమాట. అక్షరాల్లో వచ్చిన సంఖ్య. ఫస్ట్ నంబర్ 3,44,950. సెకండ్ 8,80,888. థర్డ్ వన్ ఈస్ 12,13,040. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈసారి ఇచ్చింది నంబర్ ఫార్మ్స్‌లో రాయడానికి, లెటర్స్‌లో రాయడానికి యాక్టివిటీ ఇచ్చారు. అందులో ఫస్ట్ చూద్దాం. ఒక ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్‌లో క్యాండిడేట్స్‌కి వచ్చినటువంటి ఓట్స్ అన్నమాట. ఆ ఓట్స్‌లో ఈ ఫస్ట్‌ది మనకి 10,000 10,25,451 ఓట్స్ అనేవి విన్నర్‌కి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ విన్నర్‌కి వచ్చిన ఓట్లన్నీ ఓట్స్ పోల్ టు ద విన్నర్ అని అడిగారు. దీనికి మనం ఏం రాయాలంటే ఈ 10,25,451ని నంబర్స్‌లో అంటే లెటర్స్‌లో రాయాలి. 10,25,451. ఇది ఏ అనే దానికి ఆన్సర్. నెక్స్ట్ బిలో ఏమడిగారంటే బి క్వెషన్ ఓట్స్ పోల్ టు ద అపోనెంట్. అపోనెంట్‌కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి? ఇందులో ఇక్కడ అపోనెంట్‌కి వచ్చినటువంటి ఓట్స్ చూడండి 9,85,420. 9,85,428. అలాగే థర్డ్ వన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. మొత్తం ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి అని ఇంకో క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇక్కడ చూడండి టోటల్ ఓట్స్ ఏమో మనకి ఈ ఇన్వాలిడ్ ఉంది. టోటల్ ఓట్స్ ఏమో ఇది. ఈ టోటల్ ఓట్స్ ఎంత ఉన్నాయంటే 20,21,130. కాబట్టి అది ఇక్కడ రాసింది చూడండి 20,21,130. నెక్స్ట్ వన్ ఈజ్ నెంబర్ ఫార్మ్స్. మనకి 1 crore అంటే 1 కోటిని మనం డిఫరెంట్ వేస్‌లో ఏ విధంగా రాయొచ్చు ఇక్కడ మనకి యాక్టివిటీ ఇచ్చారు. ఇందులో 1 కోటిలో వన్స్ ఎన్ని ఉంటాయంటే 1 crore వన్స్ ఉంటాయి. అలాగే టెన్స్ ఎన్ని ఉంటాయి? 10 lakhs ఉంటాయి. 10 lakhs టెన్స్ ఉంటాయి. అలాగే హండ్రెడ్స్ అంటే ఇందులో హండ్రెడ్స్ అనగానే మనం ఒక 2 జీరోస్ తీసేయాలి. తీసేస్తే మిగిలినయన్ని హండ్రెడ్సే. అవి ఎన్ని ఉన్నాయంటే 1,00,000 హండ్రెడ్స్. అలాగే థౌసండ్స్‌కి వచ్చేటప్పుడు 3 జీరోస్ తీసేయాలి. తీసేస్తే మిగిలినవి 10,000 థౌసండ్స్ ఉన్నాయి. అలాగే 10 థౌసండ్స్ ఎన్ని ఉన్నాయంటే 1,000 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి 4 జీరోస్ తీస్తాం. అలాగే లాక్స్ ఎన్ని ఉన్నాయి? మనకు తెలియాలంటే ఇక్కడ 5 జీరోస్ తీసేస్తే మిగిలినవి లాక్స్ అంటే 100 లాక్స్. 10 లాక్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకో జీరో తీసేస్తాం 10 లాక్స్. క్రోర్స్ ఎన్ని ఉన్నాయంటే 1 crore. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ చూడండి. ఇక్కడ మనకి 1 crore ఇచ్చారు. ఈ 1 croreki ముందు ఉండే సంఖ్య అంటే ఏంటి? 1 crore రావాలంటే 99,99,999కి 1 యాడ్ చేస్తే 1 crore వచ్చింది. అలాగే ఇక్కడ మనకి 10 crores ఉన్నాయి. 10 crores అంటే 9,99,99,999కి 1 యాడ్ చేస్తే మనకి 10 crores వస్తుంది. అలాగే 100 crores రావాలంటే 100 crores మనం ఈ విధంగా రాస్తాం. తర్వాత దాన్ని రావాలంటే 99 crores, 99,000,
9900, 99 lakhs ఇది. 99 lakhs, 99,999. దీనికి 1 యాడ్ చేస్తే మనకి 100 crores అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్‌ని మనం అంటే ఇండియన్ సిస్టమ్ ప్రకారం కామా పెట్టాలన్నమాట. కామా పెట్టి దాన్ని కామాస్‌ని కరెక్ట్‌గా ఉపయోగిస్తూ ఇండియన్ సిస్టమ్‌లో రాయాలి. ఇండియన్ సిస్టమ్ అంటే నంబర్ సిస్టమ్స్‌లో మనకు తెలుసు. ఇండియన్ సిస్టమ్స్‌లో థౌసండ్స్ తర్వాత లాక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, లాక్స్, క్రోర్స్ ఉంటాయన్నమాట ఇండియన్ సిస్టమ్‌లో. ఆ విధంగా రాసేటప్పుడు ఫస్ట్ మనం 3 నంబర్స్ తర్వాత ఒక కామాని ఉంచాలి. ఆ తర్వాత ప్రతి 2 నంబర్స్‌కి కామా పెట్టుకోవాలి. తర్వాత ఉండేటటువంటి థౌసండ్స్ రెండిటికి ఒక కామా పెట్టాలి. ఆ తర్వాత లాక్స్ రెండిటికి ఇంకో కామా పెట్టాలి. అంటే 2 నంబర్స్ తర్వాత కామా పెట్టాలి. ఫస్ట్ 3 నంబర్స్‌కి ఆ తర్వాత 2 నంబర్స్‌కి మనం కామా పెట్టుకుంటూ ఈ విధంగా మనం ఇండియన్ సిస్టమ్‌లో రాయాలి. దాన్ని లెటర్స్‌లో ఏ విధంగా రాయాలో చూడండి. అంటే వర్డ్స్‌లో రాయడం అంటాం కదా! ఈ వర్డ్స్‌లో రాసేటప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ క్రోర్స్, లాక్స్, థౌసండ్స్ ఆ తర్వాత హండ్రెడ్స్ ఉంటాయి. ఇప్పుడు ముందు క్రోర్స్ రాయాలి. క్రోర్స్‌లో ఎంతుంది? 4 ఉంది. కాబట్టి 4 క్రోర్స్. అలాగే లాక్స్ ఎన్నున్నాయి? 58 ఉన్నాయి. కాబట్టి 58 లాక్స్. థౌసండ్స్ ఎన్నున్నాయి? 63. కాబట్టి 63,000. తర్వాత హండ్రెడ్స్ 2 ఉన్నాయి. కాబట్టి 200. లాస్ట్‌లో అండ్ 45 అని రాయాలి. అదేవిధంగా ఈ నంబర్ చూద్దాం. 10 క్రోర్స్, 25 లాక్స్, 30,000 అండ్ 800. అలాగే లాస్ట్ నంబర్ 18 క్రోర్స్, 27 lakhs, 64,125. నెక్స్ట్ మనకి ఇక్కడ డేటా హ్యాండ్లింగ్ నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లో వివిధ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా వివరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో పాపులేషన్ ఎంతుంది? అంటే జనాలు ఎంతున్నారు? జనాభా వివరాలు ఎంతుందనేది నెంబర్ ఉంది. అంటే ఈ నెంబర్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి జనాభా అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారు? 4,93,86,799. అలాగే తెలంగాణ. తెలంగాణలో ఎంత జనాభా ఉన్నారు? పాపులేషన్ ఎంత? 3,51,93,978. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్‌లో పాపులేషన్ 13,83,727. అలాగే తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఈ విధంగా పాపులేషన్ ఉంది. ఈ పాపులేషన్ అంతా మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ చూడండి ఓన్లీ 13 లాక్సే ఉన్నాయి ఇక్కడ. క్రోర్స్ కూడా లేవు. ఒక క్రోర్ కూడా లేదు. కాబట్టి అది అన్నిటికన్నా తక్కువ జనాభా అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. అలాగే ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో 19 క్రోర్స్ ఇక్కడ పాపులేషన్ ఉంది. అంటే అతి ఎక్కువ జనాభా ఉన్న స్టేట్ ఏమో ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి దీని మీద ఒక క్వెషన్ అడిగారు చూడండి. విచ్ స్టేట్ హాస్ లీస్ట్ పాపులేషన్ అమాంగ్ ది గివెన్ స్టేట్స్? అంటే పైన ఉన్న స్టేట్స్ అన్నిటిలోకి తక్కువ జనాభా, తక్కువ పాపులేషన్ ఎక్కడ ఉంది? ఏ స్టేట్‌లో ఉంది? ఆ పాపులేషన్ ఎంతో దాన్ని వర్డ్స్‌లో రాయమంటారు. అన్నిటికన్నా తక్కువ జనాభా ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ అనుకున్నాం కదా! అరుణాచల్ ప్రదేశ్. అక్కడ పాపులేషన్ ఎంతుంది? 13,83,727. అలాగే ఈ డేటాకి సంబంధించి ఇంకా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి చూడండి. సెకండ్ క్వెషన్‌లో మనకి రైట్ ద పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో పాపులేషన్ ఎంతుంది? ఈ పాపులేషన్ అనేది నంబర్‌లో రాసి దాన్ని మళ్ళీ వర్డ్స్ ఫార్మ్‌లో కూడా రాయాలి. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంతుందంటే 4,93,86,799. అలాగే రైట్ ద పాపులేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పాపులేషన్ ఎంతుంది? ఉత్తరప్రదేశ్‌లో పాపులేషన్ 19,95,81,477. అలాగే 1,00,00,000 కన్నా అంటే మనకి స్టేట్స్ అన్నిటిలో పాపులేషన్‌లో ఆ టేబుల్‌లో ఇచ్చిన పాపులేషన్‌లో 1,00,00,000 కన్నా తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏంటి అని అడిగారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఓన్లీ 13 లాక్సే ఉంది కదా! కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ ఈస్ ద ఆన్సర్. అలాగే 1,00,00,000 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఏంటి? అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఇవన్నీ కూడా 1,00,00,000 కన్నా ఎక్కువున్నాయి. అలాగే 10 క్రోర్స్ కన్నా ఎక్కువ ఇందులో ఉంది. అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో.
నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్కి మనకి యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఇచ్చిన నెంబర్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. 42,45,321 దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసేటప్పుడు ఫస్ట్ ఒక్కొక్క నెంబర్ని ఎక్స్పాండ్ చేస్తూ రాయాలి. అంటే ఫస్ట్ 4, 2, 4 మొత్తం అన్నీ అనమాట చేస్తూ ఉండాలి. ఫస్ట్ 4 నెంబర్ అనేది ఈ 10 lakhs పొజిషన్లో ఉంది కాబట్టి 4 into 10 lakhs. అలాగే 2 అనేది 1 lakh స్థానంలో ఉంది కాబట్టి 2 into 1 lakh. ఆ తర్వాత నెంబర్ 4 ఉంది. ఈ 4 10,000s ప్లేస్‌లో ఉంది కాబట్టి 4 into 10,000. నెక్స్ట్ 5 అనేది థౌసండ్స్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 5 into 1000. నెక్స్ట్ ఉన్నటువంటి 3 నెంబర్ హండ్రెడ్స్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 3 into 100. నెక్స్ట్ 2 టెన్స్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 2 into 10. 1 అనేది వన్స్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 1 into 1 ఈ విధంగా రాయాలి. రాసుకున్న తర్వాత దాన్ని మరింత ఎక్స్పాండ్ ఫామ్‌లో ఈ విధంగా 40 lakhs, 2 lakhs, 40,000, 5,000, 321. అలాగే వర్డ్స్‌లో కూడా 4 10 lakhs ఉన్నాయి. అలాగే 2 lakhs ఉన్నాయి. 4 10,000s ఉన్నాయి. 5,000s ఉన్నాయి. 300s ఉన్నాయి. 2 10s ఉన్నాయి. 1 1 ఉంది. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నిటిని కూడా ఎక్స్పాండెడ్ ఫామ్‌లో రాయాలి. నెక్స్ట్ న్యూమరికల్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే మనకి నంబర్‌ని మనం ఏ విధంగా రాస్తామో దాన్నే స్టాండర్డ్ ఫామ్ అంటారు. అంటే ఇక్కడ 2,45,625 ఇలా వర్డ్స్‌లో ఉన్నదాన్ని నంబర్స్‌లో మనం రాస్తే ఇది స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఈ విధంగా స్టాండర్డ్ ఫామ్‌లో రాయాలి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ఇచ్చిన నెంబర్‌కి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రాయాలి. ఈ నెంబర్‌లో ఏదో ఒక నెంబర్‌కి అండర్‌లైన్ చేస్తే దానికి రాయాలి. ఫస్ట్ దాంట్లో 5ని అండర్‌లైన్ చేయడం జరిగింది. ఈ 5 అనేది 10,000s ప్లేస్‌లో ఉంది కాబట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ 50,000 అవుతుంది. ఫేస్ వాల్యూ 5 అవుతుంది. అలాగే ఇక్కడ 2 నెంబర్‌కి అండర్‌లైన్ చేయడం జరిగింది. కాబట్టి దీని యొక్క ప్లేస్ వాల్యూ 2000, దాని యొక్క ఫేస్ వాల్యూ 2. ఫేస్ వాల్యూ అంటే దాని అసలు వాల్యూ అనమాట. అది ఏ ప్లేస్‌లో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫేస్ వాల్యూ అనేది ఎప్పటికి మారదు. దాని ప్లేస్‌ని బట్టి దాని వాల్యూ మారుతూ ఉంటుంది ప్లేస్ వాల్యూ. అంతేగాని ఫేస్ వాల్యూ కూడా ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటుంది. సో, అలాగే ఇక్కడ మనకి ఇచ్చిన అన్ని నంబర్స్‌కి కూడా ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రాయాలి. ఇక నెక్స్ట్ మనకి ఇచ్చిన యాక్టివిటీ ఏంటంటే, ఇచ్చిన అండర్‌లైన్ చేసినటువంటి నంబర్‌కి ఈ ప్లేస్ వాల్యూని, ఫేస్ వాల్యూని రెండిటిని రాసి, ఈ ప్లేస్ వాల్యూకి, ఫేస్ వాల్యూకి డిఫరెన్స్ అండ్ సమ్ రెండిటిని చేయాలి. ఈ సెకండ్ దాంట్లో ఇచ్చినటువంటి ఈ నంబర్ ఏంటంటే 1. ఇక్కడ ఉన్నటువంటి ఈ 1 అనేది మనకిక్కడ ఈ 10 లాక్స్ ప్లేస్‌లో ఉంది. దాని ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ఈ 10 లాక్స్ నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేసి, అలాగే ఎడిషన్ కూడా చేసి అంటే సమ్ చేసి ఇక్కడ మనం దాని వాల్యూ వేయడం జరిగింది. సో, ఈ విధంగా మిగిలినవి కూడా చేయాలి. నెక్స్ట్ ఈ గ్రేటెస్ట్, స్మాలెస్ట్ నంబర్స్ రాయడం ఎలాగో చూద్దాం. అంటే కొన్ని నంబర్స్ ఇస్తారు. ఆ నంబర్స్‌ని ఉపయోగించి గ్రేటెస్ట్ నంబరు, స్మాలెస్ట్ నంబర్ మనం రాయాలి. ఫస్ట్ ఏంటంటే ఈ 5 డిజిట్ నంబర్ రాయాలి. దానికి ఇచ్చినటువంటి డిజిట్స్ ఏంటంటే 1, 3, 4, 2, 5. ఈ నంబర్స్‌ని ఉపయోగిస్తూ మనం గ్రేటెస్ట్ నంబర్ రాయాలి. గ్రేటెస్ట్ నంబర్ రాయడానికి ఏం చేయాలంటే ఇచ్చిన నంబర్స్‌లో ఈ పెద్ద నంబర్స్‌ని రాసుకుంటూ వెళ్తే అది గ్రేటెస్ట్ నంబర్ అవుతుంది. కాబట్టి 5, 4, 3, 2, 1 అనేది గ్రేటెస్ట్ నంబర్. అలాగే ఈ స్మాలెస్ట్ నంబర్ రాయాలంటే ముందు చిన్న నంబర్ రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. రాసుకుంటూ వెళ్తే అది మనకి స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. అదేవిధంగా ఈ గ్రేటెస్ట్ ఇక్కడ 6 డిజిట్ నంబర్ రాయాలి దీనిలో. ఈ ప్రాబ్లమ్‌లో 8 డిజిట్ నంబర్‌ని రాయాలి. మనకి గ్రేటెస్ట్, స్మాలెస్ట్ నంబర్ రాయడానికి ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అయితే ఈసారి 7 డిజిట్ నంబర్ రాయాలి. కానీ మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6. ఓన్లీ 6 డిజిట్స్ మాత్రమే ఇచ్చారు. కానీ 7 డిజిట్ నంబర్ రాయమన్నారు. మరి ఎలా రాస్తామంటే ఏదన్నా ఒక నంబర్‌ని మనం రిపీట్ చేయాలి. అంటే 2 సార్లు రాసుకోవచ్చనమాట.
ఆ విధంగా గ్రేటెస్ట్ 7 డిజిట్ నంబర్ ఏమవుతుందంటే, ఇందులో ఇచ్చినటువంటి నంబర్స్‌లో 0ని నేను 2 టైమ్స్ రాశాను. రాస్తే మనకి ఈ విధంగా గ్రేటెస్ట్ నంబర్ వచ్చింది. ఇదే నంబర్‌ని ఇదే డిజిట్స్‌ని ఉపయోగిస్తూ స్మాలెస్ట్ నంబర్ మనకి ఈ విధంగా వస్తుంది. అలాగే ఇందులో కూడా మనకి 6 డిజిట్ నంబర్ కావాలి. కానీ ఇక్కడ ఓన్లీ 4 నంబర్సే ఇచ్చారు. 4 నంబర్స్‌తో 6 డిజిట్ నంబర్ రాయడానికి కాబట్టి, ఇచ్చిన 4 నంబర్స్‌ని ఉపయోగిస్తూ 6 డిజిట్ నంబర్ రాయాలి. ఏవన్నా 2 నంబర్స్‌ని మనం రిపీట్ చేయొచ్చనమాట. అంటే 2 నంబర్స్‌ని రెండే సార్లు రాయాల్సుంటుంది. కాబట్టి నేను ఈ విధంగా ఇక్కడ రాయడం జరిగింది. చూడండి. ఈ 1 అండ్ 0 దీన్ని 2 సార్లు మనం రాసామనమాట. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ మనకి నంబర్స్ కంపారిజన్ ఇచ్చారు. గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు అనేది మనం ఉపయోగించాలి. అంటే ఫస్ట్ నంబర్ అనేది మనకి పెద్ద నంబర్ అయినట్లయితే మనం ఇక్కడ గ్రేటర్ థాన్ సింబల్‌ని ఉపయోగించాలి. ఫస్ట్ నంబర్ ఇందులో ఈ రెండిట్లో ఫస్ట్ నంబర్ పెద్దది కాబట్టి గ్రేటర్ థాన్ సింబల్ ఉపయోగించాం. అలాగే ఇందులో కూడా ఫస్ట్ నంబరే పెద్దది కాబట్టి గ్రేటర్ థాన్ సింబల్ ఉపయోగించాం. ఇక్కడికి ఈ ఫస్ట్ నంబర్ కంటే కూడా రెండో నంబర్ పెద్దది. అంటే ఫస్ట్ నంబర్ చిన్నదయింది. ఫస్ట్ నంబర్ చిన్నది కాబట్టి లెస్ థాన్ సింబల్‌ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో ఇక్కడ 4 నంబర్స్ ఇచ్చారు. ఈ 4 నంబర్స్‌ని కూడా అసెండింగ్ ఆర్డర్‌లో రాయాలి. రాసేటప్పుడు ఈ 4 నంబర్స్‌లో ముందుగా అన్నిటికన్నా చిన్న నంబర్‌ని రాయాలి. రాసినప్పుడు ఈ 4 నంబర్స్ చూడండి. ఇవన్నీ కూడా మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్, 10,000, లాక్స్, 10,00,000 అంటే ఇక్కడ 10,00,000 డిజిట్స్‌లో ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నంబర్‌లు 19,00,000 ఉన్నాయి. ఈ నంబర్‌లో 29,00,000 ఉన్నాయి. ఇక్కడ 35,00,000 ఉన్నాయి. ఇక్కడ 28,00,000 ఉన్నాయి. కాబట్టి ఇందులో మనం చూస్తే 19,00,000 అనేది అన్నిటికన్నా చిన్నది కాబట్టి దాన్ని ఫస్ట్ రాసాం. ఆ తర్వాత 28,00,000 అనేది దాని తర్వాత చిన్నది కాబట్టి దాన్ని సెకండ్ నంబర్‌గా రాసాం. 29,00,000 అనేది దాని తర్వాత నంబర్ అవుతుంది. 35,00,000 అనేది అన్నిటికన్నా పెద్ద నంబర్ కాబట్టి దీన్ని చివర్లో రాయడం జరిగింది. అలాగే ఇక్కడ మరి ఇంకొకటి కూడా ఇచ్చారు. దీన్ని కూడా ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్‌లో రాయాలి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్‌కి సంబంధించి కూడా ఇంకొక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్‌ని డిసెండింగ్ ఆర్డర్‌లో రాయాలి. ఈసారి మనం డిసెండింగ్ ఆర్డర్ రాసేటప్పుడు ముందుగా పెద్ద నంబర్‌ని మనం రాసుకుంటూ చివరికి చిన్న నంబర్ వచ్చే విధంగా రాయాలి. ఈ రాసేటప్పుడు కన్‌ఫ్యూజ్ లేకుండా ముందుగానే నంబర్స్‌కి మీరిక్కడ డిజిట్స్‌కి ఈ విధంగా కామా పెట్టుకున్నట్లయితే అందులో ఎంతుంది నంబర్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. అంటే ఇక్కడ మనకి నంబర్ సిస్టమ్‌లో 2 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. మన ఇండియన్ సిస్టమ్ అంటారు. దీన్ని తెలుగులో హిందూ సంఖ్యామానం అంటాం. అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్‌ని అంతర్జాతీయ సంఖ్యామానం లేదా ఆంగ్ల సంఖ్యామానం అని కూడా అంటారు. ఆ విధంగా మనం నంబర్స్‌ని ఏ విధంగా ఈ స్టాండర్డ్ ఫార్మ్‌లో రాయాలో చూడండి. అంటే కామా ఉపయోగిస్తూ రాయడం ఎలాగో చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ నంబర్ మనకి ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు. దీన్ని ఇండియన్ సిస్టమ్‌లో రాసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ 3 నంబర్స్ తర్వాత ఒక కామా పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 నంబర్స్‌కి, 2 నంబర్స్‌కి మనం కామా పెట్టాలి. అంటే ఇక్కడ హండ్రెడ్స్ తర్వాత మనకి థౌసండ్స్ అనేవి ఉంటాయి. థౌసండ్స్ తర్వాత లాక్స్ ఉంటాయి. లాక్స్ తర్వాత ఇక్కడ క్రోర్ అనేది రావడం జరుగుతుంది. ఇదే నంబర్‌ని మనం ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో రాసేటప్పుడు ఫస్ట్ 3 నంబర్స్ తర్వాత కామా పెట్టుకోవాలి. ఆ తర్వాత కూడా 3 నంబర్స్ తర్వాతే కామా పెట్టాలి. 2 నంబర్స్ కాకుండా నెక్స్ట్ కూడా 3 నంబర్స్ కామా పెట్టాలి. అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో మనకి హండ్రెడ్స్ తర్వాత థౌసండ్స్ అనేవి 3 డిజిట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ లాక్స్ గాని, క్రోర్స్ గాని రావు. ఇక్కడ మిలియన్స్ వస్తాయి. సో, ఇక్కడ థౌసండ్స్, మిలియన్స్ ఉంటాయన్నమాట. ఆ విధంగా 3 నంబర్స్‌కి కామా పెడుతూ ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో మనం ఉపయోగించాలి. ఇండియన్ సిస్టమ్‌లో ఫస్ట్ 3 నంబర్స్‌కి కామా పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన చోట 2 నంబర్స్‌కి కామా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం అంటే ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం అక్షరాల్లో రాయడం అన్నమాట. థౌసండ్స్ అనేవి 3 డిజిట్స్ ఉంటాయి కదా! కాబట్టి ఇక్కడ మనం థౌసండ్స్‌ని 3 డిజిట్స్‌లో మనం ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ చూడండి ఈ 3 కూడా హండ్రెడ్స్ మనకు తెలుసు. తర్వాత ఉండే ఈ 3 డిజిట్స్‌ని కలిపి థౌసండ్స్ అని రాయాలన్నమాట. అంటే ఇక్కడ మన థౌసండ్స్ ఎన్నున్నాయంటే 450,000 ఉన్నాయి. కాబట్టి 450,000 రాసాం. హండ్రెడ్స్ గాని, టెన్స్ గాని లేవు కాబట్టి ఇక్కడితో నంబర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి థౌసండ్స్ 3 డిజిట్స్ ఉంటాయి. ఆ తర్వాత మిలియన్స్ వస్తాయి. కాబట్టి ఇది 2,000,000 ఆ తర్వాత 524,000 ఉన్నాయన్నమాట ఇందులో.
నెక్స్ట్ ఇక్కడ 1,000,000 మనం ఏ విధంగా రాయొచ్చో చూడండి. కన్వర్షన్ ఆఫ్ నంబర్స్‌లో 1,000,000 అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం 1,000,000 అంటే మనకు 1,000,000 వన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి టెన్స్ ఎన్ని ఉన్నాయో 10,00,000 అనమాట. అంటే ఇక్కడ 1,000,000కి లాక్స్ అంటే 10,00,000. అలాగే 1,000,000కి లాక్స్ ఎన్ని అంటే 10,00,000. 10,00,000 అంటే ఎంత? 1,000,000. అలాగే 10 క్రోర్స్‌కి ఎన్ని మిలియన్స్ ఉంటాయంటే 100 మిలియన్స్ ఉంటాయి. 10 మిలియన్స్‌కి ఎన్ని లాక్స్ ఉంటాయి? 100 లాక్స్ ఉంటాయి. అలాగే 10 మిలియన్‌కి ఎన్ని క్రోర్స్ ఉంటాయంటే 1 క్రోర్ ఉంటుంది. 10 మిలియన్స్ థౌసండ్స్ ఎన్ని ఉంటాయి? 10,000 థౌసండ్స్ ఉంటాయి. 30 మిలియన్స్‌లో ఎన్ని లాక్స్ ఉంటాయి? 300 లాక్స్ ఉంటాయి. అంటే 1 మిలియన్‌కి 10 లాక్స్ కాబట్టి 30 మిలియన్స్‌కి 300 లాక్స్. అలాగే 5 మిలియన్స్‌కి 50 లాక్స్. నెక్స్ట్ అసెస్‌మెంట్. దీని మీద మనకి ఇప్పటివరకు చేసినటువంటి ఎక్సర్‌సైజెస్ సంబంధించి ఒక అసెస్‌మెంట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్‌లో మనకి కరెక్ట్‌గా కామాలు పెట్టినటువంటి నంబర్ ఏంటి? ఈ నాలుగిట్లో అన్నారు. ఇందులో మనకి కామా అనేది కరెక్ట్‌గా పెట్టడం జరిగింది. మనకి ఫస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ కామా పెట్టాలి. కానీ ఇక్కడ ఫస్ట్ 2నే కామా పెట్టేసారు కాబట్టి ఇది మిస్టేక్. అలాగే 3 డిజిట్స్ ఆఫ్ కామా లేదు. ఇక్కడ కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఇవన్నీ రాంగ్ అనమాట. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 1 క్రోర్. 1 క్రోర్‌లో ఎన్ని జీరోస్ ఉంటాయి? అంటే 7 జీరోస్ ఉంటాయి. అలాగే ప్లేస్ వాల్యూ ఇక్కడ 8 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? అలాగే టెన్స్ ఇందులో టెన్స్ ఎన్నున్నాయంటే టెన్స్ ప్లేస్‌లో ఎంతుంది? 9 ఉంది. అంటే ఎన్ని టెన్స్ ఉన్నట్టు? 9 టెన్స్ ఉన్నట్టు. ఇక్కడ 54 మిలియన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ నంబర్‌లోనే 54 మిలియన్స్ ఉన్నాయి. ఇక్కడ 65 మిలియన్స్ ఉన్నాయి. కాబట్టి ఇదే 65 పెద్దది కాబట్టి మనం ఇక్కడ లెస్ థాన్ అనేది ఉపయోగించడం జరిగింది. 900,000 అంటే ఇక్కడ మనకి ఇలా వస్తుంది. 75,583,060 అనే నంబర్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నంబర్ చిన్న నంబర్ కాబట్టి లెస్ థాన్. అలాగే మిలియన్‌లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 6 జీరోస్ ఉంటాయి. స్మాలెస్ట్ 8 డిజిట్ నంబర్ కావాలనుకో మనం 1 ఏసుకొని దాని పక్కన 7 జీరోస్ ఏసుకోవాలి. అలాగే గ్రేటెస్ట్ 8 డిజిట్ నంబర్ కావాలంటే 8 నైన్స్ ఏయాలి. 7 డిజిట్ నంబర్ కావాలి 2, 4, 6, 3, 7 ఉపయోగిస్తూ మిగిలినయి ఏయైనా సరే రిపీట్ చేయమని చెప్పారు. అందువలన ఇచ్చినటువంటి 5 నంబర్స్‌తో పాటు ఈ 7ని, 2ని రిపీట్ చేస్తూ ఈ విధంగా రాయొచ్చు. అలాగే లెటర్స్‌లో ఇచ్చిన దాన్ని నంబర్ల ఫార్మ్‌లో ఎయ్యాలి. 754,000,000 589,006 అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ ఉన్నటువంటి ఈ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఉంటుంది కదా! దాని యొక్క డిఫరెన్స్ కావాలన్నారు. అంటే ఇక్కడ 2 మనకు చూసినట్లయితే ఫస్ట్ 2 ఏమో మనకి లాక్స్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 2,00,000 సెకండ్ 2 ఏమో థౌసండ్స్ ప్లేస్‌లో ఉంది కాబట్టి 2,000 వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే 1,98,000 వస్తుంది. అలాగే ఎక్స్‌పాండెడ్ ఫార్మ్‌లో రాయడం ఎలాగో చూడండి ఇది. నెక్స్ట్ మ్యాచింగ్ 1,00,000 1,00,000 అంటే మనకి ఈ విధంగా 1,00,000 ఉంటాయి. అంటే 5 జీరోస్ ఉంటాయి. 1,000,000 అంటే మనకి తెలుసు 6 జీరోస్ ఉంటాయి. ఈ 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత వస్తుందంటే ఇలా. అలాగే 7కి ఫేస్ వాల్యూ ఎప్పుడైనా సరే ఫేస్ వాల్యూ 7 ఎక్కడున్నా సరే దాని యొక్క ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా 7. 1000 టైమ్స్ ఆఫ్ థౌసండ్స్ అనేవి మనకి ఇంతొస్తుంది. ఓకే స్టూడెంట్స్. అలాగే ఈ లెసన్‌కి సంబంధించి టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ఎక్సర్‌సైజెస్ సంబంధించిన ఆన్సర్స్ కూడా వేరే వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోని కూడా తప్పకుండా వాచ్ చేయండి.